హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 15,000 నుంచి 20,000 మధ్యలో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో చాలా మొబైల్స్ లాంచ్ అయిన కారణంగా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. సో ఈ వీడియోలో నేను మీ ఆ కన్ఫ్యూజన్నే దూరం చేస్తాను. అయితే ఈ వీడియోలో నేను కేటగిరీ వైజ్గా కొన్ని మొబైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే కొన్ని మొబైల్స్లో డిస్ప్లే బాగుంది, కొన్ని మొబైల్స్లో పర్ఫార్మెన్స్ బాగుంది, కొన్ని ఆల్రౌండర్ బాగున్నాయి, కొన్ని కెమెరా బాగుంది. సో వాటి ఆధారంగా అయితే నేను ఈ లిస్ట్ చెప్పబోతున్నాను. అయితే ఈ లిస్ట్లో నేను ఇంకా ఏదైనా మొబైల్ మిస్ చేసి ఉంటే మీరు కింద కామెంట్లో కూడా రాయొచ్చు. సో ఇందులో నేను డిసెండింగ్ ఆర్డర్ నుంచి వెళ్తున్నాను. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి పోకో X6 నియో అని చెప్పేసి ఒక మొబైల్ని ఈ మధ్య లాంచ్ చేశారు. 16,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ అనేది దొరుకుద్ది. అయితే ఒకవేళ మీకు మంచి డిస్ప్లే ఉండే మొబైల్ కావాలి, మీ పేరెంట్స్కి గిఫ్ట్ ఇచ్చే విధంగా ఒక మంచి మొబైల్ కావాలి అంటే ఈ మొబైల్ వైపు చూడొచ్చు. ఇలా గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో పాటు 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. అయితే మనకు MediaTek Dimensity 6080 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. 5G మొబైల్ కాకపోతే ఈ ప్రాసెసర్ అనేది మనకు అంత ఫాస్ట్గా అయితే ఉండదు. అందుకోసం నేను ఏం చెప్పానంటే పేరెంట్స్ కోసం అయితే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు హెవీగా గేమ్ చేయరు, అంటే ఎక్కువ లోడ్ పడే విధంగా మొబైల్లో ఉండే యాప్స్ని కానీ లేకపోతే వేరే టాస్క్లను కానీ చేయరు, కాబట్టి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి బాగానే ఉంటుంది. అయితే దీనికి ఆల్టర్నేటివ్గా వీళ్ళ బ్రాండింగ్లోనే, అంటే వీళ్ళ సబ్ బ్రాండ్ వీళ్ళ పేరెంట్ కంపెనీ రెడ్మీ నోట్ 13 రూపంలో ఒక మొబైల్ ఉంది. కాకపోతే దీంతో పోల్చుకున్నట్టయితే ₹1000 ఎక్కువ ఉంది. సో దీనిలో మీకు పెద్ద తేడా ఏమి ఉండదు, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తప్పిస్తే. సో ఒకవేళ మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్న మొబైల్ కావాలి అంటే రెడ్మీ నోట్ 13 తీసుకోండి. లేదా నాకు ఆ కెమెరా ఉన్నా లేకపోయినా ఏం కాదు, ₹1000 తక్కువ వస్తే సరిపోద్ది అంటే పోకో X6 నియో తీసుకోవచ్చు. దీనిలో మనకు ఐఆర్ బాస్టర్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉండవు. రెండు మొబైల్స్ సేమ్ కంపెనీకి చెందినవే, కాకపోతే ఒక దాంట్లో ₹1000 ఎక్కువ పెట్టుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది, దీనిలో ఉండదు. అంతే తేడా. మిగతా అంతా మనకు సేమ్ టు సేమ్ లాగానే కనిపిస్తుంది. కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు ఇది వాళ్ళకి తెలియకుండా. నెక్స్ట్ మీకు చాలా ప్రీమియం కనిపించే ఒక మొబైల్ 17,000 ప్రైస్ సెగ్మెంట్లో కావాలనుకోండి. దానికోసం లావా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన లావా బ్లేజ్ కర్వ్ అనే మొబైల్ తీసుకోవచ్చు. ఎవరికైతే కర్వ్ డిస్ప్లే మొబైల్ కావాలో అది బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనిలో మనకు గ్లాస్ బిల్డ్ని ప్రొవైడ్ చేశారు. చాలా తక్కువ బ్రాండ్స్ అనేవి ఈ ప్రైజింగ్లో గ్లాస్ బిల్డ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఈ మొబైల్ అనేది చేతిలో తీసుకుంటే మీకు చాలా ప్రీమియం కనిపిస్తుంది. ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. MediaTek Dimensity 7050 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. సో మరి మీడియం లెవెల్ గేమింగ్ అయితే మీరు చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అయితే డిస్ప్లే గురించి మాట్లాడితే 800 నిట్స్ బ్రైట్నెస్ అయితే దీనిలో ఉంటుంది. కెమెరా విషయానికి వచ్చినట్టయితే మాత్రం సూపర్ గేమ్ ఉండదు, యావరేజ్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇండియన్ బ్రాండ్ మొబైలే కావాలి, క్లీన్ యూఐ కావాలి అని అనుకుంటే ఈ లావా మొబైల్ని అయితే కొనుక్కోవచ్చు. అంటే దీనికి పోటీగా మనకు ఇన్ఫినిక్స్ అని చెప్పేసి మళ్ళీ టెక్నో అని చెప్పేసి ఇటువంటి బ్రాండింగ్లో కూడా మొబైల్స్ ఉన్నాయి. కానీ వాటితో కంపేర్ చేసినప్పుడు మాత్రం ఒక ఇండియన్ బ్రాండ్ మొబైల్ కావాలంటే దీని వైపు చూడండి. ఇక నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే పోకో X6 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. ప్రత్యేకత ఏంటి అంటే ఈ 17,000 18,000 ప్రైస్ సెగ్మెంట్లో 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ దొరుకుతుంది. సో ఎవరికైతే స్టోరేజ్ పరంగా ఒక మొబైల్ కావాలి ప్లస్ ఆల్రౌండర్ మొబైల్ కావాలి అని అనుకునే వాళ్ళు ఈ మొబైల్ని అయితే చూడొచ్చు. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, 1.5K డిస్ప్లే ఉంటుంది, కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే Snapdragon 7 Gen 2 ప్రాసెసర్తో పాటు 5000 mAh బ్యాటరీ, 67 watts ఫాస్ట్ ఛార్జర్ని వీళ్ళలో ప్రొవైడ్ చేశారు. మరి డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ కూడా బాగుంటుంది. ఒకవేళ చూసుకున్నట్టయితే ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్, మంచి బ్యాటరీ బ్యాకప్, మంచి డిస్ప్లే, మంచి కెమెరా, మంచి పర్ఫార్మెన్స్ అన్ని కలయికలు ఉన్న ఒక మొబైల్ ఉంటుంది చూసారా, ఆ మొబైల్ ఇదే అని చెప్పేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పోకో అని చెప్పేసి ఒక బ్రాండింగ్ ఉంది. పోకో బ్రాండింగ్ జనాలు నమ్మడానికి అంత ఎక్కువగా ఇష్టపడరు, ఎందుకంటే లాస్ట్ టైం చాలా మొబైల్స్లో మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చాయి కదా. సో మరి ఆ ఇష్యూస్ దీనిలో కూడా వస్తాయని చెప్పేసి భయం. ప్లస్ సాఫ్ట్వేర్ కూడా మనకు ఓల్డ్ సాఫ్ట్వేర్ ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ప్రజెంట్ HyperOS అప్డేట్ని కూడా ఇస్తున్నారు. కాబట్టి ఒకవేళ మీకు పోకో బ్రాండింగ్ తోటి ప్రాబ్లం లేదు అంటే ఈ మొబైల్ వైపు అయితే వెళ్ళొచ్చు. ఇక నాకు వద్దురా బాబు ఈ పోకో మొబైల్ అని అంటే Realme 12+ లేదా Realme Narzo 70 Pro ఈ రెండు మొబైల్స్ కూడా సేమే, పేర్లు మాత్రం వేరు. మనకు కెమెరాలో ఉండే సెన్సార్ ఏదైతే ఉందో దాన్ని మార్చే తప్పిస్తే మిగతా అంతా కాపీ పేస్టే. సో దీనిలో మనకు MediaTek Dimensity 7050 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా ఇంతకుముందు చెప్పినట్టు మీడియం లెవెల్ గేమింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. లెదర్ బ్యాక్ని యూజ్ చేసేస్తారు. దాని కారణంగా కొంచెం ప్రీమియం కనిపిస్తూ ఉంటుంది 20,000 ప్రైస్ సెగ్మెంట్లో. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డిస్ప్లే అనేది 2000 నిట్స్ బ్రైట్నెస్ వరకు అయితే వెళ్ళుద్ది. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. కాకపోతే 4K వీడియోలో మనం స్టడీ వీడియోస్ని రికార్డ్ చేయలేం. సో అదొకటి కాన్ అనిపించింది. కాకపోతే మిగతా అన్నిటి పరంగా చూసుకున్నట్టయితే మాత్రం మీకు 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక మొబైల్ కొనుక్కోవాలి అంటే రెండు మొబైల్స్లో దేనైనా కొనుక్కోండి. దేని ప్రైజింగ్ తక్కువ వస్తే దాన్ని కొనుక్కోండి. అయితే ఫ్రెండ్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కొన్నిసార్లు కంపెనీస్ ఏం చేస్తాయంటే కొన్ని ప్రోడక్ట్స్, అవి వాచెస్ అయినా కానివ్వండి లేకపోతే మొబైల్స్ అయినా కానివ్వండి, కొన్ని కలర్ ప్రోడక్ట్సే ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి, కొన్ని కలర్స్ అనేవి అలానే మిగిలిపోతూ ఉంటాయి. సో అటువంటి వాటిని తక్కువ ధరకు తీసేస్తూ ఉంటాయి.
సో అటువంటి డీల్స్ అనేవి రాత్రి 12 గంటలకు 1 అట్లా పెడుతూ ఉంటారు. సో అలా మీకు మొబైల్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ తక్కువ ధరకు వచ్చినప్పుడు మీకు తెలియాలి అని అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇదనే కాదు, ఇంకా చాలా ప్రోడక్ట్స్ కొన్నాను. ఒక గేమింగ్ కీబోర్డ్ కూడా కొన్నాను. అది జనరల్గా 4-5 ఉంటుంది, కాకపోతే 600-700కు వచ్చింది. సో ఇలా 90% ఆఫ్ 60% ఆఫ్ వచ్చినప్పుడు మనం కొనుక్కొని మన డబ్బులను అయితే సేవ్ చేసుకోవచ్చు. మరి మీకు కూడా ఇటువంటి డీల్స్ అనేవి కావాలంటే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. అయితే డీల్స్ పెట్టిన వెంటనే కొనుక్కోవాలి. మీరు కొద్దిసేపు వెయిట్ చేసినా సరే ఆ ప్రోడక్ట్ అనేది మీకు దొరకదు. సో అందుకోసం ఎప్పుడు యాక్టివ్ ఉండాల్సి ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారంటే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మన మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఐక్యూ వాళ్ళు లాంచ్ చేసిన ఐక్యూ Z9 మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ మైనస్ పాయింట్స్ గురించి చెప్తాను. అల్ట్రా వైడ్ యాంగిల్ ప్లస్ బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ బిల్డ్ యూస్ చేసిన కారణంగా దీనికి ఇవి 2 మైనస్ లాగా అనిపిస్తూ ఉంటాయి. ఇక ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడినట్టయితే అన్ని ప్లస్ పాయింట్స్ మిగతావన్నీ MediaTek Dimensity 7200 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. బాగానే ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన 18,000 ప్రైస్ సెగ్మెంట్ లేదా 18 నుంచి 20,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతూ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. హ్యాప్టిక్స్ బాగుంటాయి. 1800 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని మొబైల్స్ దాదాపుగా 5000 కంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉన్న మొబైల్సే. కాకపోతే వీళ్ళకి సంబంధించిన యూఐ అనేది కూడా బాగోదు. అదే బోరింగ్ ఫీచర్స్ని బోరింగ్ యూఐని వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఆ విషయం మీకు అనిపిస్తే ఈ ఐక్యూ Z9 మొబైల్ని అయితే ఇప్పుడు మీకు 20,000 బడ్జెట్లో కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మరి ఏప్రిల్ వరకు 15,000 నుంచి 20,000 ప్రైస్ సెగ్మెంట్లో కొనదగ్గ మొబైల్స్. అంతేకాకుండా చాలామంది 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ కొనాలని అడుగుతున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తాను. అంతేకాకుండా మీరు ఇంకా ఏమన్నా ప్రైజింగ్ కేటగిరీకి సంబంధించిన సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే, అంటే ఈ ప్రైజింగ్లో ఉండే మొబైల్స్ ఏంటి అని అడగాలనుకుంటే కింద కామెంట్లో అడగండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.